రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లాలో ఇటీవల భూసేకరణ చేపట్టింది. తమకు జీవనాధారం లేకుండా పోతోందని ఆందోళన చెందిన లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. దీంతో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లగచర్ల రైతులపై కేసులు పెట్టి బేడీలు వేసి జైల్లో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పేద రైతులు బెయిల్ కోసం ఎంత శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుండటంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా నిలిచారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహాలకు వినతులు అందజేసి నిరసన తెలిపారు. అలాగే నరేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు. కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. యాక్టరు సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు.